తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా వేమడోలు మండల వ్యాప్తంగా బుధవారం రాత్రి కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గ్రామాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పలు ఆలయాల్లో కార్తీక దీపోత్సవం, జ్వాలాతోరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వేమడోలు గ్రామంలోని అతి పురాతన శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కార్తీక దీపోత్సవం, జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆలయ ఆవరణలో భక్తులు భారీ లింగాకృతిలో దీపాలు వెలిగించి కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు కాళ్లకూరి విజయశంకర్ శర్మ స్వామివారికి విశేష పూజలు చేసి ఆకాశ దీపం వెలిగించారు. వేడుకల్లో ముఖ్య ఘట్టమైన జ్వాలాతోరణ మహోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లను అలంకరించిన పల్లకీలో ఉంచి ఆలయ ప్రదక్షిణానంతరం వెలుగుతున్న తోరణాల కింద నుంచి శివనామస్మరణ మధ్య ఆది దంపతులను 3 సార్లు తిప్పారు. మామూలు శివలింగాలని 1000 శివలింగాలు దర్శిస్తూ వచ్చేటువంటి పుణ్యం యొక్క వ్యాపారాలు చేసిన వారు వ్యాపారాలు జపించుకుంటూ ఓం నమః శివాయ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆకాశ దీప కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయంలో నరక చతుర్దశి నాడు నరకాసురుని సంహరించిన తర్వాత వచ్చే కార్తీక మాస పౌర్ణమి నాడు నరకాసురుడి గృహాన్ని దగ్ధం చేయడం ఈ ఆలయంలో ఆనవాయితీగా వస్తోంది. నమూనా గృహాన్ని ఏర్పాటు చేసి అర్చకులు గృహాన్ని దగ్ధం చేశారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గోవిందా 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 తీసుకున్నాక
కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు నిఘా ఉంచి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 6 ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మీడియాకు వెల్లడించారు. ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన వీరశంకర్, ఆర్ల చెన్నకృష్ణ, పోరుమామిళ్లకు చెందిన చంద్రులు బెంగళూరు కేంద్రంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాపాడు మండలం చిన్నగురవలూరుకు చెందిన జగన్ కు తమ ఆన్లైన్ ట్రేడింగ్ కోసం కరెంటు ఖాతాలు తెరిపించాలన్నారు. ఈ మేరకు జగన్ అతనికి తెలిసిన వారి ద్వారా వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించాడు. కొన్ని ఖాతాలు ఫ్రీజ్ కావడంతో మరికొన్ని ఖాతాలు తెరిపించాలని, లేకుంటే చంపేస్తామని జగన్ ను బెదిరించారు. దీంతో జగన్ ప్రొద్దుటూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఆదేశంగా కేసు దర్యాప్తు చేశారు. ఈ ముఠా భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మహిళా ప్రపంచ కప్ ఫైనల్ క్రికెట్ పోటీలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రొద్దుటూరు పోలీసులు వెళ్లి దాడులు చేసి 6 అరెస్టు చేసి వారి నుంచి 6.28 లక్షల నగదు, 8 సెల్ ఫోన్లు, 4 పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరులో ఒక పెద్ద క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ మనం డిటెక్ట్ చేసాం. మేము నాప్డ్ ప్రొద్దుటూరు డిఎస్పీ మేడం, భావన మేడం లీడర్షిప్లో ప్రొద్దుటూరు ఇన్స్పెక్టర్ మనమే సర్వేలెన్స్ పెట్టాం. ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఇప్పటి వరకు. ప్రొద్దుటూరులో బెట్టింగ్ జరుగుతుంది, ఇన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఒక సర్వేలెన్స్ నెట్వర్క్ మేము ఏర్పాటు చేశాము. దీంట్లో ఈ సక్సెస్ వచ్చింది. బిఫోర్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్, ఒక పాయింట్ నాకు చెప్పాల్సింది ఈ కేసులో. ఈ కేసు మామూలుగా బెట్టింగ్ కేసు కాదు, జస్ట్ రొటీన్ బెట్టింగ్ కేసు ఏం కాదు. ఇట్స్ ఆర్గనైజ్ క్రైమ్ కేసు. ఇట్స్ ఆర్గనైజ్ క్రైమ్ లో ఎకనామిక్ ఆఫెన్స్ అండ్ సీరియస్ సైబర్ ఆఫెన్స్ కేసు. దీంట్లో ఎక్స్టార్షన్ యాంగిల్ కూడా ఉంది. ఇట్స్ ఎక్స్టార్షన్ కేసు. మీరు ఎఫ్ఐఆర్ చూస్తే 3085 ఎక్స్టార్షన్, 1112 మేము ఇన్వోక్ చేసాము. దీంట్లో ఆర్గనైజ్ క్రైమ్ ఉంది, ఎకనామిక్ ఆఫెన్స్ యాంగిల్ ఉంది, సైబర్ క్రైమ్ ఆఫెన్స్ ఉంది. దీంట్లో డీటెయిల్స్ నేను బ్రీఫ్ గా చెప్తాను. వన్ పర్సన్, ఒక వ్యక్తి బై నేమ్ జగన్, పోలీస్ కి సర్వేలెన్స్ మేము పెడుతున్నాము. దీంట్లో ఆయనకి పోలీస్ కి అప్రోచ్ అయ్యాడు. కొంతమంది వ్యక్తి ఉన్నాడు, నాకు బెదిరించి నా నుంచి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కంపల్సరీగా నా ఇవ్వాలి అని చెప్తున్నారు. సో జాబ్ పోయింది. ఆయన కొంతమంది A1, A2, A3 మీకు ఇచ్చిన ప్రెస్ నోట్ లో మీరు పేరు చదవచ్చు. A1, A2, A3 దగ్గర వెళ్ళి నాకు ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ జాబ్ కానీ ఆన్లైన్ ట్రేడింగ్ ఏదో ఒక చెప్పి వీళ్ళు ఆయన ద్వారా 5 బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటాడు. వీళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని ఏం చెప్తాడంటే ఆన్లైన్ ట్రేడింగ్ సంబంధించి కొన్ని రోజుల్లో ఏమవుతుంది, ఆయన బ్యాంక్ అకౌంట్స్ అంతా ఫ్రీజ్ అవుతాయి. బ్యాంక్ వాళ్ళే ఫ్రీజ్ చేస్తారు. డైలీ లిమిట్స్ దాటిన తర్వాత బ్యాంక్ ప్రొసీజర్ ప్రకారం ఫ్రీజ్ చేస్తారు. ఆయన వీళ్ళు A1, A2, A3, A1, A2, A3 మీకు ఇచ్చిన పేరు. A1 ఈజ్ పోలీస్ దగ్గర వెళ్తే బాధ పెడతాం, పోలీస్ దగ్గర వెళ్తే నీకు చంపిస్తానంటే బెదిరించారు. సో ఆయన మనకి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అంత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. 100% ఎవిడెన్స్ మనకి 8.8 lakhs వరకు మనకి ఎవిడెన్స్ దొరికింది. ఆ ఎవిడెన్స్ కూడా మేము అంత సీజ్ చేసి ప్రిపేర్ చేసి ఉన్నాం. అండర్ ఆర్గనైజ్ క్రైమ్ అండ్ ఎక్స్టార్షన్ ఆల్ అక్యూజ్ కి మేము ఈరోజు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాం. ఇది ఈజ్ ద బేసిక్ క్రక్స్ ఆఫ్ ది కేస్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక నివేదికను విడుదల చేశారు. జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక పేరుతో తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గత 2 ఏళ్లలో నగరంలో ఒక ఫ్లైఓవర్ అయినా నిర్మించారా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వంలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే రేవంత్ రెడ్డి ఈ రోజు కూర్చుని మాట్లాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ నగరాన్ని అత్యంత భద్రత కలిగిన నగరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిదిద్దిందని అన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేట్ 41%, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60% పెరిగిందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు ఆయనలోని నిరాశకి, ఆయనలో ఉండే ఒక ఫ్రస్ట్రేషన్ కి, నిస్పృహకి సంకేతంగా మేము భావిస్తా ఉన్నాం. ఓటమి తప్పదు అని అర్థమైన తర్వాత ఏ నాయకుడికైనా, ఏ పార్టీకైనా ఆ భయంలోంచి, ఆ నిరాశలోంచి, ఆ నిస్పృహలోంచి వచ్చిన మాటలుగా వాటిని మేము భావిస్తా ఉన్నాం. ఆయన కంటే గట్టిగా, ఆయన కంటే ఇంకా ఆయన భాషలోనే సమాధానం చెప్పే సత్తా మాకుంది. కానీ మా పెద్దలు కేసీఆర్ గారు చేసిన ఒక సూచన, వారు చెప్పిన మాట ఏమంటే, పొరపాటున కూడా అట్లాంటి భాష మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, అట్లాంటి వ్యక్తుల గురించి మనం ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు, మనం చేసింది చెప్తే చాలు అనే మాట వారు మాకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు ఎప్పుడు.
నేను అందుకే రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా సూటిగా, నువ్వు నన్ను బూతులు తిట్టినా, నువ్వు నన్ను వ్యక్తిగతంగా తూలనాడినా, మీరున్నది ముఖ్యమంత్రి పదవిలో కాబట్టి నేను మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, హైదరాబాద్ అభివృద్ధికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో, గత 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే మున్సిపల్ మంత్రిగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఇవన్నీ కూడా మేము నిర్మాణం చేసినాం. హయాంలో 36 పూర్తి చేసినాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో కొనసాగింపుగా ఇంకా 10%, 15% పని మిగిలితే వాటిని మీరు పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నారు. మరి 2 ఏళ్ల నుంచి మీరు కొత్తగా ప్రారంభించిన, కొత్తగా మొదలుపెట్టిన ఫ్లైఓవర్లన్నీ, పూర్తి చేసినవన్నీ చర్చకు సిద్ధమా? ఎన్ని ఫ్లైఓవర్లు కట్టింది నీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. ఫ్లైఓవర్లు కాదు, కొత్తగా ఈ 2 ఏళ్లలో ఒక్క రోడ్డన్న కట్టినవా? 10 ఏళ్లలో మా ప్రభుత్వం దాదాపు 100 లింక్ రోడ్లు నిర్మాణం చేసింది. నువ్వు ఒక్క లింక్ రోడ్డు గాని, ఒక్క కొత్త రోడ్డు గాని నిర్మాణం చేసినవా అని నేను అడుగుతా ఉన్నా. అసలు కొత్త రోడ్డు వేయడం దేవుడెరుగు, ఉన్న రోడ్లకు గుంతలు పడితే ఒక గుంతనన్న పూడ్చిందా నీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సీఎం అంటే జేబులో కత్తెర పెట్టుకుని మేం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయడం కాదు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు, సీఎం అంటే చీఫ్ మినిస్టర్. అందుకే చీఫ్ మినిస్టర్ లాగా ప్రవర్తించి తప్ప ఈ రకమైన అడ్డమైన మాటలు మాట్లాడవద్దని కోరుతా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అర్బన్ మిషన్ భగీరథలో భాగంగా హైదరాబాద్ వాసుల దాహార్తి తీర్చిందెవరో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మళ్ళీ మంచినీటి కష్టాలు తెచ్చి వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడే పరిస్థితి తెచ్చింది నీ కాంగ్రెస్ ప్రభుత్వం, అవునా కాదా? చర్చకు మీరు సిద్ధమా? కేసీఆర్ గారి నాయకత్వంలో 20,000 లీటర్లు ఫ్రీ వాటర్ ఇస్తే హైదరాబాద్ లో ఇవాళ వాటికి మీరు బిల్లులు ఇస్తున్న మాట వాస్తవమా కాదా? చర్చకు మీరు సిద్ధమా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సింగపూర్ పర్యటనకు 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులు. రాష్ట్ర వ్యాప్తంగా కడప మోడల్ స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు చర్యలు. మంత్రి నారా లోకేష్ ప్రకటన. ప్రజలు, రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ. ఈశ్వరి లక్ష్మీ హోమం. హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్ అత్యంత భద్రత కలిగిన నగరంగా తయారు చేశారన్న కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ పెరిగిందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.